నిజంగా ఇదైతే మామూలు మ్యాచ్ కాదనమాట. ఐపీఎల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ అనమాట. మీరెక్కడ సరిగ్గా గమనిస్తే ఈ రెండు టీమ్స్ కి కూడా చెరొక కెప్టెన్స్ అయితే ఉన్నారు. లక్నోకేమో రిషబ్ పంత్ అయితే కెప్టెన్ కి అయితే ఉన్నాడు, పంజాబ్ కి అయితే అయ్యర్ అయితే కెప్టెన్ కి అయితే ఉన్నాడు. నిజంగా వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి కెప్టెన్స్ అని నేనైతే చెప్పను గానీ శ్రేయస్ అయ్యర్ అయితే చాలా మంచి కెప్టెన్ అనమాట. పంట అయితే ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో అయితే ఉన్నాడు. యాక్చువల్ గా ఈ మ్యాచ్ జరిగేది లక్నో హోమ్ గ్రౌండ్ లో అనమాట. నిజంగా ఇది ఈ గ్రౌండ్ ఎలాంటి గ్రౌండ్ అంటే క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ క్రికెట్ అయితే ఆడతారు. ఖచ్చితంగా ఇక్కడ హై స్కోరింగ్ గ్రౌండే ఇది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మినిమం 200 అయితే కొట్టాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్ లో పంజాబ్ ఎల్ఎస్జీ 4 సార్లు అయితే తలపడ్డారు. పంజాబ్ అయితే పోన్లే అని ఒకసారి అయితే గెలిచింది. మన ఎల్ఎస్జీ కూడా పోన్లే అని ఒకసారి అయితే ఓడిపోయారు. ఈ విధంగా ఎల్ఎస్జీ పంజాబ్ పైన పై చెయ్యి అయితే సాధించింది. ఖచ్చితంగా ఆ చెయ్యిని కిందకి దింపడానికే పంజాబ్ వాళ్ళు అయితే ఈ మ్యాచ్ లో అయితే దిగుతున్నారు. దింపాలనే పంజాబ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. దింపకుండా ఆ చెయ్యి అక్కడే ఉండాలని ఎల్ఎస్జీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. మరి మీలో ఆ చెయ్యి అక్కడ ఉండాలని కోరుకునేది ఎవరో, కింద ఉండాలని కోరుకునేది ఎవరో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మనం ఫస్ట్ ఎల్ఎస్జీ టీం ఎలా ఉందో, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎస్జీ ఓపెనర్స్ గా మార్కరం అలాగే మిచిల్ మార్ష్ అయితే వస్తారు. 1 డౌన్ లో పూర్ణ అయితే వస్తాడు, 2 డౌన్ లో పంట అయితే వస్తాడు. వీళ్ళ నలుగురు తర్వాత బదోని రావచ్చు, లేకపోతే మిల్లర్ రావచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో మిల్లర్ అయితే పంపారు, సెకండ్ మ్యాచ్ లో బదోని అయితే వచ్చాడు. కాబట్టి 5-6 ప్లేసెస్ లో వీళ్ళైతే ఉంటారు. ఇంకా 7th ప్లేస్ లో మన సమర్థ్ అయితే వస్తాడనమాట. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మీద 6 అయితే ఎరక్కొట్టాడు. ఈ విధంగా స్టార్టింగ్ 7 కనుక మీరు చూసుకుంటే మిచిల్ మార్ష్ కావచ్చు, నికోలస్ పూరన్ కావచ్చు, గత 2 మ్యాచ్ల్లో కూడా 2 అద్భుతమైన హాఫ్ సెంచరీలు అయితే కొట్టారనమాట. ఈ స్టార్టింగ్ 7 లో ఫామ్ లో ఉన్నది కూడా వీళ్ళే. కాబట్టి వీళ్ళిద్దరూ గనక ఫెయిల్ అయ్యారా లక్నోకి అయితే కష్టాలు తప్పవు అనమాట. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే మిగతా వాళ్ళు ఫామ్ లోకి అయితే వస్తారు. అంటే మిగతా వాళ్ళందరూ ఫామ్ లోకి రావడానికి వీళ్ళిద్దరిని ఫెయిల్ అవ్వమంటావా అని మీరైతే అడగొచ్చు. నా ఉద్దేశం అది కాదనమాట. మిగతా వాళ్ళు అందరూ ఆడాలి, అందరూ ఫామ్ లోకి రావాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఇంకా వీళ్ళ 7 తర్వాత లక్నో బౌలింగ్ లైనప్ మనం చూసుకుంటే మన లార్డ్ షెడ్యూల్ ఠాకూర్ అనమాట. నిజంగా ఇదైతే కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఐపీఎల్ ఆక్షన్ లో అన్సోల్డ్ గా అయితే ఉన్నాడు. ఎవరినో కొట్టి వాళ్ళకైతే దెబ్బ తగిలిచ్చి ఇప్పుడు లక్నో టీమ్ లోకి అయితే వచ్చాడు. నిజంగా మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అనమాట. పవర్ ప్లే లో వికెట్లని ఎగరేస్తేస్తున్నాడు. ఇంకా ఠాకూర్ తో పాటు స్పిన్ మాయాజాలం చేసే రవి బిష్ణోయ్ అయితే ఉన్నాడు. ఇంకా ఆవేశంగా పరుగులు ఇచ్చే ఆవేశ్ ఖాన్ కూడా ఉన్నాడు. ఇంకా చాలా మంచి యార్కర్లు వేసే ప్రిన్స్ యాదవ్ అయితే ఉన్నాడు. ప్రిన్స్ యాదవ్ తో పాటు దిగ్వేష్ రాతి అయితే ఉన్నాడు. యాక్చువల్ గా ఎం సిద్ధార్థ్ ని ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఆడిచ్చారు, 2వ మ్యాచ్ లో అయితే ఆడించలేదు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవడానికి షాబాజ్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు. ఈ విధంగా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఎల్ఎస్జీ అయితే పటిష్టంగానే కనపడుతుంది. కానీ చెప్పే కదా, బ్యాటింగ్ లో మాత్రం ఖచ్చితంగా మిచిల్ మార్ష్, నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ గనక ఫెయిల్ అయ్యారా ఎల్ఎస్జీకి అయితే కష్టాలు అయితే తప్పవు. మిగతా బ్యాట్స్మెన్ అందరికీ కూడా ఇదైతే పెద్ద టెస్ట్ లాగా అయితే ఉండబోతుంది. ఇంకప్పుడు మనం అదిరిపోయే అయ్యర్ కెప్టెన్సీ చేసి పంజాబ్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ ఓపెనర్స్ గా ప్రియాంశ్ ఆర్యా అలాగే ప్రభసిమ్రాన్ సింగ్ అయితే వస్తారు. ప్రియాంశ్ ఆర్యా లాస్ట్ మ్యాచ్ లో అయితే 43 ఎంత కొట్టాడు అనమాట. నిజంగా చాలా క్విక్ ఫైర్ నాకైతే ఆడాడు. ప్రభసిమ్రాన్ సింగ్ అంతకంటే పెద్ద హిట్టర్, కానీ అంత టచ్ లో అయితే కనపట్లేదు. కనీసం ఈ మ్యాచ్ లో అయినా టచ్ లోకి వస్తే పంజాబ్ కి అయితే చాలా బెనిఫిట్ గా అయితే మారిద్ది. ఇంకా 1 డౌన్ లో మన కెప్టెన్ అయ్యారు. నిజంగా లాస్ట్ మ్యాచ్ లో ఆ నాక్ ఏదైతే ఉందో 97 ఎర్రకొట్టి అవతల పడేశాడు అంతే. ఆ లాస్ట్ ఓవర్ లో సెంచరీ కోసం చూడకుండా శశాంక్ సింగ్ కి ఫ్రీడమ్ అయితే ఇచ్చి, నువ్వు ఎర్రకొట్టు గురు, నా సెంచరీ గురించి అయితే ఆలోచించగని చెప్పాడు కదా. నిజంగా ఆ ఓవర్ వల్లే వీళ్ళైతే మ్యాచ్ అయితే గెలిచారనమాట. దగ్గరగా ఆ మ్యాచ్ లో 10 రన్స్ తేడాతోనో ఎంతో వీళ్ళైతే గెలిచారు. ఆ సింగిల్ కోసం వీళ్ళు కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఓడిపోయేవాళ్ళు. నిజంగా అయ్యర్ అయితే కెప్టెన్ అనిపించాడు, క్యూడోస్ అనమాట. ఇంకా అయ్యర్ తర్వాత 2 డౌన్ లో అమర్చాయ్ అయితే వస్తాడు. లాస్ట్ మ్యాచ్ లో ఊపుతూనే ఉన్నాడు. కానీ సరిగ్గా అయితే కనెక్ట్ అవ్వలేదు అనమాట. కానీ చాలా మంచి ఆల్రౌండర్. ఇంకో అమర్చాయ్ తర్వాత స్టోనీస్ అయితే వస్తాడు. స్టోనీస్ తర్వాత మన మ్యాక్స్వెల్ అయితే వస్తాడు. మ్యాక్స్వెల్ తర్వాత శశాంక్ సింగ్ అయితే వస్తాడు. నిజంగా లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడాడనే నేనైతే చెప్తాను. ఆ లాస్ట్ లో 10 రన్ల డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శశాంక్ సింగే తీసుకొచ్చాడని నేనైతే చెప్తాను. ఈ విధంగా పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కనుక మీరు చూసుకుంటే ఒక్క శ్రేయస్ అయ్యర్ అలాగే స్టోనీస్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా హిట్టర్లే అనమాట. రావటం, ఓపటం, వెళ్ళిపోవటం.
వీళ్ళ పని అలాగే ఉండబోతుంది. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీయే కాకుండా ఈ బ్యాటింగ్ లైనప్ హిట్టర్లు అయితే ఉన్నారు కదా, వీళ్ళకి సీట్ ట్యాంకర్ రోల్ ప్లే చేసే రోల్ కూడా ఈయనకైతే ఉంటది, ప్రతి మ్యాచ్ లో అయితే ఉంటది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయితే పంజాబ్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు అనేది నిజంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. అంటే అయ్యర్ లేకపోతే మిగతా వాళ్ళు ఆడరని కాదు, మ్యాక్స్వెల్ నుంచున్నా బాగా ఆడతాడు, స్టోనిస్ నుంచున్నా బాగా ఆడతారు, మిగతా వాళ్ళు శశాంక్ సింగ్ కావచ్చు, ప్రభశంబరన్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్సే. కాబట్టి కొలాప్స్ అవుతున్నప్పుడు వీళ్ళందరూ లైన్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. దాన్ని ఆపే బ్యాట్స్మెన్ అయ్యారు. అందుకే నేనైతే ఆ మాట అయితే అన్నాను. ఇంకప్పుడు మనం పంజాబ్ బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, చహల్, జెనిసన్, అలాగే లాస్ట్ మ్యాచ్ హీరో అయిన వైశాఖ్ అయితే వస్తాడు. నిజంగా ఏం వేసాడండి యార్కర్ లో. రూదర్ఫోర్డ్ కి అయితే ప్రతి బాల్ ఎలా వేస్తున్నా సరే ఇంత క్లూ కూడా దొరకలేదు ఎలా ఆడాలో. నిజంగా ఆ 3 ఓవర్ల వల్లే పంజాబ్ అయితే మన లాస్ట్ మ్యాచ్ లో అయితే గెలిచింది. నిజంగా అంటే బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మ్యాచ్ ని కొట్టడం అయితే మనం చాలా సార్లు అయితే చూసాం. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇది, ఇంపాక్ట్ అయితే ఇలా ఉంటదని నిజంగా లాస్ట్ మ్యాచ్ లో వైశాఖ్ అయితే చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంకా వీళ్ళతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్స్ గా సూర్యాన్స్ అయితే ఉన్నాడు, షెడ్గే కూడా ఉన్నాడు. కాబట్టి పంజాబ్ టీం అయితే బ్యాటింగ్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ లో కూడా చాలా డీసెంట్ గా అయితే కనబడుతుంది. ఇక్కడ ఈ 2 టీమ్స్ కనుక మనం చూసుకుంటే ఆన్ పేపర్ లో ఖచ్చితంగా బ్యాటింగ్ లో అయితే ఎల్ఎస్జీ కంటే పంజాబ్ అయితే స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. బౌలింగ్ అయితే 2 టీమ్స్ కూడా ఈక్వల్ గా అయితే కనబడుతున్నాయి. కానీ ఎల్ఎస్జీకి పంజాబ్ మీద ఇప్పటి వరకు మంచి రికార్డ్ అయితే ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 అయితే వాళ్ళైతే గెలిచారనమాట. ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటే మంచి టఫ్ మ్యాచ్ అనమాట ఇదైతే 2 టీమ్స్ కి కూడా. అంటే 2 టీమ్స్ కి కూడా 50-50 అనమాట. ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేస్తారో, ఎవరైతే ఓపిక్ గా బ్యాటింగ్ ఆడతారో వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలుస్తారు. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచిదా, సెకండ్ బ్యాటింగ్ చేస్తే మంచిదా అంటే యాక్చువల్ గా ఈ గ్రౌండ్ హిస్టరీ చూస్తే ఇది కూడా 50-50 ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మినిమం 220 అయితే టార్గెట్ చేయాలి. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే కొట్టాలన్నమాట, అదే వాళ్ళ టార్గెట్. సరే మరి క్లాస్ లో ఈ 2 టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్